నమస్తే వెల్కమ్ టు గాసిప్స్ గ్యారేజ్. వస్తామని వాళ్ళు వద్దని లోకల్ లీడర్లు, అధినేతల ఆసక్తి, స్థానిక నేతల అసంతృప్తితో జాయినింగ్స్ పైన కూటమి పార్టీలు ట్రయాంగిల్ లవ్ స్టోరీ స్టార్ట్ చేశాయి. నయా స్ట్రాటజీ ప్లే చేస్తూ సరికొత్త రాజకీయానికి తెరలేపాయి. టార్గెట్ ఒక్కటే, ఫ్యాన్ పార్టీ ఖాళీ కావాల్సిందే. ఈ విషయంలో అగ్రనేతల స్థాయిలో అవగాహన ఉన్నప్పటికీ గ్రౌండ్ లెవెల్లో ఇష్యూస్ వస్తూ ఉండడంతో చేరికలకు బ్రేక్ వేశారట. జాయినింగ్స్ పైన కూటమి పార్టీల స్ట్రాటజీ ఏంటి? లోకల్ లీడర్ల అబ్జెక్షన్తో అధినేతలు డైలమాలో పడ్డారా? కూటమి పార్టీల వైపు ఫ్యాన్ పార్టీ నేతల చూపు. చేర్చుకుంటే ఓ ఇబ్బంది, చేర్చుకోకపోతే మరొకటి. అధినేతలకు ఇష్టం, లోకల్ లీడర్లకు కష్టంగా చేరికలు. నువ్వొస్తానంటే నేనొద్దంటానా? ఇదో పేరైనా ఏపీలో కూటమి పార్టీల పరిస్థితి ఇలానే ఉంది. కాస్ట్ ఈక్వేషనో లేక అపోజిషన్ను ఇంకా వీక్ చేయాలనే స్ట్రాటజీనో గాని ఫ్యాన్ స్విచ్ ఆఫ్ చేస్తానంటున్న ప్రతి నేతకు కండువా కప్పేందుకు ఓకే అంటున్నాయి కూటమి పార్టీలు. అయితే కొందరు నేతల చేరికలు కూటమిలో కుంపటి రాజేస్తున్నాయి. అపోజిషన్లో ఉన్నది వైసీపీ ఒక్కటే. అధికారంలో ఉన్న కూటమిలో 3 పార్టీలు. జంప్ అయ్యే ప్లాన్లో ఉన్న నేతలు కుదిరితే సైకిల్ సవారీ, కాకపోతే గ్లాస్ పట్టుకుని టీ తాగేందుకు రెడీ అవుతున్నారు. అక్కడ కూడా వర్కౌట్ కాలేదంటే కాషాయ కండువా కప్పుకునేందుకు కూడా వెనకాటం లేదు. ఇక్కడే కూటమి పార్టీల మధ్య అసంతృప్తులకు దారితీస్తోంది. అవకాశవాద నేతల చేరికలపై తెలుగు తమ్ముళ్లలో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. అపోజిషన్లో ఉన్నప్పుడు తమపై కేసులు పెట్టి వేధించిన నేతలను ఇప్పుడు అధికారం కోసం వస్తానంటే ఎలా చేర్చుకుంటారని ప్రశ్నిస్తున్నారు. ఎన్నికల ముందు ఏ నేతలైతే కూటమిని తీవ్రంగా విమర్శించారో వారే ఇప్పుడు చేరడానికి రెడీ అవ్వడం, అధినేతలు కూడా ఓకే చెప్పడంపై లోకల్ లీడర్లు ఆగ్రహంతో రగిలిపోతున్నారు. అధికారంలో ఉన్నా లేకున్నా తాము జెండాను మోస్తున్నామని కండువాలు మార్చే వలస నేతలకు అవకాశమిస్తే తమ పరిస్థితేంటని వాపోతున్నారు. టీడీపీ క్యాడర్ లీడర్లలో ముఖ్యంగా ఈ అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఏలూరులో ఆళ్లనాని చేరికకు అంతా రెడీ అయినా లోకల్ లీడర్లు అభ్యంతరం తెలపడంతో టీడీపీ అధినేత చంద్రబాబు ఆయన జాయినింగ్ను ప్రస్తుతానికి పక్కనబెట్టారు. అలాగే పసుపు కండువా కప్పుకునేందుకు ఆసక్తి చూపిన పలువురు నేతలకు టీడీపీ నో ఎంట్రీ చెప్పేయడంతో జనసేనలో జాయిన్ అవుతున్నారు. అక్కడా కుదరకపోతే బీజేపీలోకైనా వెళుతున్నారు. ఇది టీడీపీ నేతలకు, కార్యకర్తలకు ఏమాత్రం నచ్చడం లేదు. అందుకే మాజీ మంత్రి బాలినేనిని జనసేనలో చేర్చుకోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ టీడీపీ ఎమ్మెల్యే దామచర్ల ఓపెన్ గానే స్టేట్మెంట్ ఇచ్చేశారు. మంగళగిరి నియోజకవర్గంలో గతంలో ఎమ్మెల్యేగా పోటీ చేసిన గంజి చిరంజీవి నారా లోకేష్ ను వ్యతిరేకించి అప్పుడు వైసీపీలో చేరారు. కైకలూరుకు చెందిన జయమంగళ వెంకట్రమణ టీడీపీకి రాజీనామా చేసి వైసీపీలో ఎమ్మెల్సీగా పదవిని అనుభవించారు. కూటమి అధికారంలోకి రావడంతో ఆ ఇద్దరు నేతలు వైసీపీకి గుడ్ బై చెప్పి ఇప్పుడు జనసేన పంచన చేరారు. వాళ్ళిద్దరి చేరికపై లోకల్ టీడీపీ లీడర్లలో ఆగ్రహం వ్యక్తమవుతోంది. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ నేత విశాఖ డైరీ చైర్మన్ ఆడారి ఆనంద్ను బీజేపీలో చేర్చుకున్న వ్యవహారం కూటమి పార్టీల మధ్య చిచ్చురేపింది. ఆడారి ఆనంద్ జాయినింగ్ పై స్పీకర్ అయ్యన్న చంద్రబాబుకు ఫిర్యాదు చేశారని టాక్. కూటమిగానే ఉంటూ 3 పార్టీలు తమ బలం పెంచుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి. వైసీపీని ఇంకా వీక్ చేసే ప్రయత్నంలో భాగంగా కూటమిలో పార్టీలు స్ట్రాటజీ ప్రకారం జాయినింగ్స్ చేసుకుంటున్నట్లు టాక్. అయితే చేరికలపై ఆయా నియోజకవర్గాల్లోని టీడీపీ నేతల నుంచి తీవ్రస్థాయిలో నిరసన వ్యక్తమవుతుండటంతో ఇష్యూగా మారింది. గత 5 ఏళ్లు తమను ఇబ్బంది పెట్టిన నేతలు ఇప్పుడు టీడీపీలో చేరుతామన్నా చంద్రబాబు చేర్చుకునేందుకు రెడీ అయినా తెలుగు తమ్ముళ్లు మాత్రం అస్సలు ఒప్పుకోవడం లేదు. ఒకవేళ జనసేన బీజేపీలో చేరినా ఊరుకునేది లేదంటూ వార్నింగ్ ఇస్తున్నారు. అయితే చేరికలపై స్థానిక నేతల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతుండటంతో త్వరలోనే 3 పార్టీల అగ్రనేతలు భేటీ కావాలని డిసైడ్ అయినట్టు తెలుస్తోంది. కార్యకర్తలు, నేతల అభిప్రాయాలకు భిన్నంగా ఎవరినీ చేర్చుకోవద్దని, చేరికలు తప్పదనుకుంటే ఆచితూచి అడుగులు వేయాలని డిసైడ్ అయినట్లు టాక్. త్వరలోనే జనసేన అధినేత పవన్ కళ్యాణ్, ఏపీ బీజేపీ చీఫ్ దగ్గుబాటి పురంధేశ్వరితో ప్రత్యేక భేటీ నిర్వహించి చేరికలపై ఒక అవగాహనకు రావాలని ఫిక్స్ అయ్యారట. చంద్రబాబు ప్లాన్తో చేరికల ఇష్యూ చల్లబడుతుందా లేక అసంతృప్తుల మధ్యే జాయినింగ్స్ కొనసాగుతాయా అనేది చూడాలి మరి.